హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి మొత్తం 9144 వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి 1092 వేకెన్సీస్, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 8052 వేకెన్సీస్కి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రేపటి నుంచి అంటే 9/3/2024 నుంచి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి 8/4/2024 తేదీలోపు అప్లికేషన్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక కరెక్షన్స్ ఏమైనా ఉంటే అప్లికేషన్లో ఏవైనా తప్పులు చేస్తే ఈ డేట్స్ మధ్యలో మీరు వాటిని మాడిఫికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వేకెన్సీకి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మొత్తం 9144 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. చాలామంది ఇది ఫేక్ నోటిఫికేషన్ అని పడుతున్నారు. ఫేక్ కాదు, ఇది రియల్ నోటిఫికేషన్. టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇప్పుడే విడుదల కావడం జరిగింది. విడుదలైన వెంటనే నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అందరికీ కూడా చూడండి, నేను చెప్పే వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళకి చూడండి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్స్, ట్రాన్స్జెండరు, మైనారిటీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అయితే మీరు కానీ ఎగ్జామినేషన్కి కానీ అటెండ్ అయితే ఈ 500 రూపాయల ఫీజు ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి 400 రూపాయల ఫీజు అనేది రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ పంపించేస్తారు. ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోతే ఫీజు అనేది రిఫండ్ అనేది చేయరు. అలాగే ఇక్కడ సెకండ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపాయలు కూడా మీకు మీ బ్యాంక్ అకౌంట్కి పడిపోవడం జరుగుతుంది. రిఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి. ఫస్ట్లో అయితే మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి. మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఆ ఫీజు అనేది మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి చెప్తున్నాను చూడండి ఇక్కడ. సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో క్లియర్గా చూసుకోండి. మొత్తం మనకి 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 90 నిమిషాల టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మల్టిపుల్ షిఫ్ట్స్లో ఉంటాయి. చాలా రోజుల పాటు ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. రోజుకి 3 షిఫ్ట్లు అనేవి ఉంటాయి. నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ కూడా ఉండడం జరుగుతుంది. ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చి అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 40% రావాలి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25% ఆఫ్ మార్క్స్ వస్తే మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం. కట్ ఆఫ్ రీచ్ అయితేనే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. అది వేరే విషయం. ఇక దీనికి సంబంధించిన సిలబస్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ నుంచి 20 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ నుంచి 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్లు. ఈ విధంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది గ్రేడ్ 1కి సంబంధించి. ఇక గ్రేడ్ 2కి సంబంధించి కూడా సేమ్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 4 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి, జనరల్ సైన్స్ 40 క్వశ్చన్లు 40 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు 10 మార్కులకి. ఈ విధంగా 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్ అనేవి మనకి రావడం అనేది జరుగుతుంది. 90 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి. దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ టెస్టులు ఇవన్నీ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అప్లికేషన్లో ఏమైనా మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా తప్పులు ఉండి వాటిని మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే దానికి కూడా మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి నేను చెప్తున్నాను. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మీరు అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ కానీ, లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో నుంచి కానీ ఎవరైతే డిగ్రీస్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ ఇన్ కంబైన్డ్ ఎనీ సబ్జెక్ట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఎవరైతే బీఎస్సీ చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. 3 ఇయర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో, ఓకే, బేసిక్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో, మనకి బేసిక్ స్ట్రీమ్స్ అంటే మనకు తెలుసు కదా, సివిల్, మెకానికల్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఆ ఇంజనీరింగ్ డిప్లొమా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం ఈ వీటిలో 17 రకాల పోస్టులు అనేది ఉన్నాయి. టెక్నీషియన్ వెల్డర్ అని, టర్నర్ అని, ట్రాక్ మిషన్ అని,
సిగ్నల్ అండ్ టెక్నీషియన్ అని ఇలా మనకి ఇవ్వడం జరిగింది, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అని. సో దీనికి మీరు రెస్పెక్టివ్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3లో దాంట్లో ఐటీఐ అనేది చేసి ఉండాలి. ఐటీఐతో పాటుగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా కానీ లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా కానీ మనకి తప్పనిసరిగా సర్టిఫికేట్ అనేది ఉండాలి. అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలి, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఓకే, మొత్తం ఇవన్నీ చూసుకోండి. బ్లాక్ స్మిత్ ఉంది, బ్రిడ్జ్ ఉంది, క్యారేజ్ అండ్ వేగన్ ఉంది, క్రేన్ డ్రైవర్ ఉంది, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈ విధంగా మనకి టీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. వీటిలో మీరు ఐటీ అనేది చేసుంటే రెస్పెక్టివ్ ట్రేడ్లో ఫిట్టర్లో ఐటీఐ కానీ ఈ విధంగా చేసుంటే మీరు ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి చూడండి ఆర్ఆర్బీ వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అహ్మదాబాద్ అని, అజ్మీర్ అని, బెంగళూరు అని, భోపాల్ అని మనకి ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. సో మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు, మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఏ ఆర్ఆర్బీ ఏ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకైనా అప్లై చేయవచ్చు. కాకపోతే ఒకే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి అప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి ఒకే రోజు ఉంటాయి. ఒకవేళ వేరే వేరే డేట్స్లో ఉన్నా కూడా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని ఆర్ఆర్బీలకి కలిపి ఒక్కదానికి మాత్రమే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మన సికింద్రాబాద్ రైల్వేకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోండి. చూడండి, ఇది మన సికింద్రాబాద్కి సంబంధించి మొత్తం ఈ వేకెన్సీస్ అనేవి చూసుకున్నట్లయితే సికింద్రాబాద్కి మాత్రమే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చి 76 ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చి మనకి 668, టోటల్ 744 వేకెన్సీస్ మన సికింద్రాబాద్ రీజియన్కే మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది, సికింద్రాబాద్ ఆర్ఆర్బీకి మాత్రమే. మిగిలిన చోట్ల కూడా ఉన్నాయి. కొంతమంది కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని బెంగళూరుకి అప్లై చేస్తారు, కొంతమంది చెన్నైకి అప్లై చేస్తారు, కొంతమంది భువనేశ్వర్కి అప్లై చేస్తారు. ఇక్కడ మీకు ఏది కన్వీనియంట్ అంటే దానికి అప్లై చేయవచ్చు. కాకపోతే ఒక చోట మాత్రమే మీరు అప్లికేషన్ అనేది పెట్టాలి, అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఎస్సీ ఎస్టీ ఎన్ని, అన్రిజర్వ్డ్ ఎన్ని, ఓబీసీ ఎన్ని, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎన్ని, మళ్ళీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్ని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎన్ని పోస్టులు రిజర్వ్ చేయబడి అనేది ఈ టేబుల్లో మనకి క్లియర్గా ఇచ్చారు. ఈ టేబుల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం పీడిఎఫ్ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, నోటిఫికేషన్ సంబంధించి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్గా చదువుకోండి. క్లియర్గా చదువుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి ఒకవేళ దూరంగా ఇచ్చారనుకోండి, ఈ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఇది. ఓకే, సో ఫ్రీగా వాళ్ళకి ట్రావెల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైన్లో మీరు ఫ్రీగా వెళ్ళవచ్చు. వెళ్ళి అంటే ఈ హాల్ టికెట్ చూపించి మీరు ఫ్రీగా అనేది ట్రైన్లో వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటుగా ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు కూడా మీరు తీసుకొని వెళ్ళాలి హాల్ టికెట్తో పాటుగా, అప్పుడు మాత్రమే మీకు ఫ్రీగా టికెట్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక ఎగ్జామినేషన్స్ విషయానికి వస్తే మనకి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ మీడియం అనేది మనకి ఈసారి ఇంతకుముందు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంగ్లీష్ అండ్ హిందీనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరొక 13 లాంగ్వేజెస్లో కూడా మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో తెలుగు కూడా ఉండడం జరిగింది. తెలుగు అండ్ ఉర్దూలో కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఓకే, సో క్వశ్చన్ పేపర్ అనేది మనకి తెలుగులో కూడా ఉంటుంది. చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, అది కూడా నేను ఇక్కడ క్లియర్గా మీకు మనకు నోటిఫికేషన్లోనే ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఏదైతే ఇది ఐస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చాలా క్లియర్గా ఉండాలండి. దానికి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు, మనకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్లో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ అనేవి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అవి ఒకసారి మీకు ఉన్నాయా లేదా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. చూడండి, డిస్టెన్స్ విజన్ అని ఈ విధంగా కొన్ని విజన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవన్నీ ఉన్నాయా లేదని మీరు చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాత నోటిఫికేషన్ అప్లై చేయండి. ఎందుకంటే ఫైనల్గా మీరు సెలెక్ట్ అయ్యి తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు అక్కడ ఇవన్నీ సరిగ్గా లేవనుకోండి, అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుందన్నమాట. ఓకే, కాబట్టి ఈ A3 అని, B1 అని, B2 అనేది కొన్ని ఇవ్వడం జరిగింది మెడికల్ స్టాండర్డ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిస్టెన్స్ విజన్ అని, అలాగే నియర్ విజన్ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. కలర్ విజను, బైనాక్యులర్ విజను, నైట్ విజను, ఇవన్నీ కూడా టెస్టులు అనేవి మీరు ముందే చేయించుకోండి. మీకు ఉన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ వీటిలో ఏవైనా మీకు ఉన్నాయని తెలిస్తే వాటిని ఓవర్కమ్ చేసుకోండి. ఆలోపు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసేలోపు ఓవర్కమ్ కానీ చేసుకుంటే మళ్ళీ మెడికల్ టెస్ట్ అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. వన్స్ డైరెక్ట్గా మీరు మెడికల్ టెస్ట్కి వెళ్ళి అక్కడికన్నా ఫెయిల్ అయిపోతే మీకు జాబ్ అనేది పోతుంది. కాబట్టి ఈ వివరాలు అయితే నేను మీకు చెప్తున్నాను. అలాగే ఫిజికల్గా ఫిట్గా కూడా ఉండాలి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇంత ఉండాలని అయితే ఇవ్వలేదు, బట్ ఫిజికల్గా ఫిట్గా ఉంటే సరిపోతుంది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.